morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఈజ్ న్యూస్ అండి. మనం పాకిస్తాన్ గురించి గత 2 రోజులుగా చర్చించుకుంటున్నాం. పాకిస్తాన్ పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చిందని, పాకిస్తాన్ దేశంలో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఉందని మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ అవిశ్వాస తీర్మానం జరగాల్సిందని, కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ స్పీకర్తో కుమ్మక్కై పార్లమెంట్ని రద్దు చేయించాడని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ విషయంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిందండి. దాంట్లో ఏ విషయం మీద ఇన్వాల్వ్ అయింది, దాంట్లో ఏం తీర్పిచ్చింది, ఇలాంటి విశేషాలు ఈరోజు న్యూస్లో ఉన్నాయి. అండ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, యుఎన్హెచ్ఆర్సీ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా న్యూస్లో ఉందండి. ముఖ్యంగా రష్యన్ కిల్లింగ్స్ ఇన్ బుచ్చా ఆఫ్ యుక్రెయిన్కి సంబంధించిన విషయంలో ఇది న్యూస్లో ఉంది. అది ఏమని, దాని గురించిన విశేషాలు మరియు ఇండియా యుఎస్ మినిస్టీరియల్ డైలాగ్, ఇండియా యుఎస్ 2:2 మినిస్టీరియల్ డైలాగ్ అండి. రెండు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అండ్ డిఫెన్స్ మినిస్టర్స్ మధ్యలో, 2 దేశాల మధ్యలో జరిగే మినిస్టీరియల్ డైలాగ్ జరగబోతున్నాయి. దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటి సంగతులు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ హెచ్సిసిబి అండి. కోకాకోలా ప్లాంట్ కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, లాంటి విశేషాలు. అండ్ ఫోర్బ్స్ బిలియనియర్స్ లిస్ట్, ఫోర్బ్స్ వాళ్ళు కొత్తగా బిలియనియర్స్ లిస్ట్ ప్రకటించారండి. అందులో ఎవరు టాప్లో ఉన్నారు, మన ఇండియన్స్ ఎవరు, అందులో ఇండియన్స్ పేర్లు ఎవరికి ఉన్నాయి, ఇలాంటి విశేషాలు. అండ్ సరస్వతి సమ్మాన్ అవార్డ్ నిన్న ప్రకటించడం జరిగిందండి. ఇది ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రకటిస్తున్నారు, ఈ ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది, ఇలాంటి విశేషాలు. అండ్ సెర్బియా దేశం న్యూస్లో ఉందండి. అక్కడ ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు, మరియు సెర్బియా దేశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు ఈరోజు చర్చించుకుందాం. అండ్ ఈ అన్ని టాపిక్స్కి సంబంధించి మరియు న్యూస్లో ఉన్న కొన్ని సంఘటనలకు సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మనం ఈరోజు చర్చించుకుందామండి. కమింగ్ ఆన్ టు ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ రిస్టోర్స్ పార్లమెంట్ ఆర్డర్స్ నో ట్రస్ట్ ఓట్ టుమారో. మనం నిన్న మాట్లాడుకున్నాం కదండి, పాకిస్తాన్లో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయారని, ఆయన మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నాయని మనం మాట్లాడుకున్నాం. బట్ ఆయన డిప్యూటీ స్పీకర్తో కుమ్మక్కై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ముందుగానే ఆ పార్లమెంట్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్లోకి వెళ్ళడం జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకుందాం కదండి. దానికి సంబంధించిన విషయం మీద, ఈ రీఎలక్షన్కి సంబంధించిన విషయం మీద ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. సుప్రీంకోర్టు వాళ్ళు నిన్న దీనికి సంబంధించిన కేసు హియరింగ్లో లేదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని, మళ్ళీ రీఎలక్షన్స్కి వెళ్ళడం అన్కాన్స్టిట్యూషనల్ అని ముందుగా ఆ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి మళ్ళీ పార్లమెంట్ని పునరుద్ధరించడం జరిగిందండి. దానికి సంబంధించిన న్యూసే ఇది. ఇన్ ఏ సెట్ బ్యాక్ ఫర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్, ద కంట్రీ సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ the rejection of the non-confidence motion by the deputy speaker in the National Assembly was unconstitutional. నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాలనుకున్నాయో దాన్ని ఎలవ్ చేయలేదు కదండి వాళ్ళ డిప్యూటీ స్పీకర్. ఆ విషయం అన్కాన్స్టిట్యూషనల్ అని, ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి పార్లమెంట్లో సమయం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించిందండి. ద కోర్ట్ ఆల్సో ఆర్డర్డ్ ద రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ in contravention of President Arif Alvi decision to dissolve the lower house of Pakistan's parliament. మళ్ళీ చెప్పాను కదా, ఆ ప్రెసిడెంట్ గారు కూడా ఆ పార్లమెంట్ని డిసాల్వ్ చేయడం జరిగిందని చెప్పి, ఈ పార్లమెంట్ డిసాల్వ్ కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని, దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి, అందులో స్టార్ట్ చేసిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు నిన్న దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. మరి మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. పాకిస్తాన్ ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? ఇమ్రాన్ ఖాన్. ఆయన మెజారిటీ కోల్పోయారండి. ప్రతిపక్షంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ వాళ్ళు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించే అవకాశం ఉందండి. అండ్ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తాన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఏంటండి? పాకిస్తాన్ ఇస్లామాబాద్. అలాగే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరండి ఇప్పుడు? ఆరిఫ్ ఆల్వీ. ఆరిఫ్ ఆల్వీ ఇస్ ద ప్రెసిడెంట్. బట్ బేసిక్గా పాకిస్తాన్లో కూడా ఇండియా లాగే ప్రెసిడెంట్స్కి పెద్దగా పవర్స్ ఉండేయండి, ప్రైమ్ మినిస్టర్స్కి మాత్రమే పవర్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన విషయం మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడుగుతారండి, మన ఇండియాకు చుట్టుపక్కల ఉన్న ఏ దేశంలో ప్రజాస్వామ్య సంక్షోభం నెలకొని ఉంది అని అడుగుతాడండి. ఆన్సర్ ఈస్ పాకిస్తాన్ అండి. మరి శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్ అండి. శ్రీలంకలో ముఖ్యంగా ఎకనామిక్ క్రైసిస్ ఉంది, దాని తర్వాత పొలిటికల్ క్రైసిస్ కూడా ఉంది. బట్ ఇక్కడ మాత్రం కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఉందండి. శ్రీలంకలో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ లేదు. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్కి పొలిటికల్ క్రైసిస్కి తేడా ఉంటుందండి. పొలిటికల్ క్రైసిస్ అంటే అక్కడ పీపుల్
అక్కడ పీపుల్ ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్ మీద అలసిపోయి పీపుల్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు మరియు పీపుల్ కోరుతున్నారు. దట్ ఈస్ పొలిటికల్ క్రైసిస్. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏంటంటే ఇదండి, పాకిస్తాన్లో జరుగుతున్నదాన్ని కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటారు. అక్కడ ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ గారికి సపోర్ట్ చేయకున్నా కూడా ఆయన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోకుండా మళ్ళీ రీఎలక్షన్స్కి వెళ్ళాడండి. బట్ అదర్ ఎంపీస్ ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్స్ నవాజ్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీని మెజారిటీ ఆఫ్ ఎంపీస్ సపోర్ట్ చేస్తున్నారండి. దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుందండి, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో పాకిస్తాన్ అని చెప్పి ఆ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ పాకిస్తాన్లో జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఎకనామిక్ క్రైసిస్ ఎక్కడ జరుగుతుందని కూడా అడుగుతాడండి. దట్ ఈస్ శ్రీలంక. If Imran Khan loses, he will be the first Prime Minister of Pakistan to be removed through a non-trust vote. అవిశ్వాస తీర్మానం ద్వారా తీసివేయబడ్డ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా ఇమ్రాన్ ఖాన్ గారు నిలుస్తారని ఇంతకుముందు కూడా 2 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టే పొజిషన్ వచ్చింది. బట్ ఆ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ కన్నా ముందుగానే 2 ప్రైమ్ మినిస్టర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగిందండి. బట్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఈజ్ సేయింగ్ దట్ హీ విల్ బీ ప్లేయింగ్ ద గేమ్ టిల్ ద లాస్ట్ బాల్, సో హీ విల్ బీ ఫేసింగ్ ద నాన్ కాన్ఫిడెన్స్ మోషన్. ఆయన నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ని ఎదుర్కొందామనే పరిస్థితిలోనే ఉన్నారండి, ఎదుర్కొందామనే డిసిషనే తీసుకున్నారు. సో ఇఫ్ ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ జరిగితే ఆయన ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దెన్ హీ విల్ బి ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ పాకిస్తాన్ టు లూజ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ద పార్లమెంట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రష్యా సస్పెండెడ్ ఫ్రమ్ UNHRC, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఓవర్ యుక్రెయిన్ ఇష్యూ అంటే మనం యుక్రెయిన్ యుద్ధం గురించి ఇన్ని రోజుల నుంచి చదువుతున్నాం కదండి. దానికి సంబంధించి యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ అయిన కీవ్ చుట్టుపక్కల ఉన్న టౌన్స్, ముఖ్యంగా బుచా లాంటి టౌన్స్లో మాస్ కిల్లింగ్స్ జరిగాయని చెప్పి యుక్రెయిన్ ఆరోపిస్తుందండి. బట్ రష్యా వాళ్ళు మాత్రం మాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు. బట్ పరిస్థితి ఏంటంటే US స్పాన్సర్డ్ రెజల్యూషన్ వాజ్ పాస్డ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో US స్పాన్సర్డ్ ఒక రష్యాకి అగెన్స్ట్గా ఒక రిజల్యూషన్ అనేది పాస్ అయ్యి రష్యాని UNHRC నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ సస్పెండెడ్ ద రష్యా ఫ్రమ్ UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆన్ థర్స్డే ఆఫ్టర్ కిల్లింగ్స్ ఇన్ యుక్రెయిన్స్ బుచా. ఈ బుచా అనేది ఒక టౌన్ అండి, ఇది క్యూ యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ అయిన క్యూ చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటుంది. ఎవిడెన్స్ ఆఫ్ సివిలియన్ కిల్లింగ్స్ ఇన్ బుచా అండ్ అదర్ టౌన్స్ అరౌండ్ క్యూ విచ్ యుక్రెయిన్ వాజ్ బ్లేమ్డ్ ఆన్ రష్యన్ ట్యూబ్స్ అలిగేషన్స్ denied by Moscow have shocked the world and triggered calls for new sanctions on Moscow. ఇందాక చెప్పినట్టుగా బుచ్చా దగ్గర జరిగిన కిల్లింగ్స్ వల్ల రష్యా మీద కొత్తగా శాంక్షన్స్ వేయాలని చెప్పి రష్యాని UNHRC నుంచి తీసేయాలని చెప్పి ఇంతగా హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ని చేసిన రష్యాని UNHRC నుంచి తొలగించాలని చెప్పి US అండ్ ఇట్స్ వెస్టర్న్ అలైస్ పట్టుబట్టడం జరిగిందండి. దానికి సంబంధించిన ఓటింగ్ నిన్న జరిగింది. దాంట్లో ఇండియా అబ్స్టైన్ అయిందండి. యాజ్ యూజువల్ మనం రష్యాకు సంబంధించిన అగెయిన్స్ట్గా జరుగుతున్న ఏ రెజల్యూషన్స్, అది UNHRCలో కానివ్వండి, లేకపోతే UNOలో కానివ్వండి, UN జనరల్ అసెంబ్లీలో కానివ్వండి, ఎక్కడైనా మనం రష్యాకు అగెయిన్స్ట్గా జరుగుతున్న ఈ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియన్ స్టాండ్ ఏంటంటే వీఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ద ఓటింగ్. ఈసారి కూడా ఇండియా అబ్సెంట్ కావడం జరిగిందండి ఈ ఓటింగ్కి. While India abstained from the vote, saying any such decisions must follow the డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ముందు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఇది రష్యా వాళ్ళే చేశారని చెప్పి ఎలా నిర్ధారిస్తారు అని చెప్పి ఇండియా వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో సచ్ డిసిషన్ మస్ట్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్. China strongly opposed the US-backed resolution on grounds that it would aggravate the situation by adding fuel to the fire. Of the 193 members of the assembly, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో 193 మెంబర్స్ ఉంటారండి. అందులో మొత్తంగా 93 మంది ఈ రెజల్యూషన్కి సపోర్ట్ చేశారు అండ్ 58 మెంబర్స్ యాబ్సెంట్ అయ్యారు అండ్ 24 ఓటెడ్ అగేన్స్ట్ ద రెజల్యూషన్. It was the second ever suspension of a country from the council. UNHRC 2006లో ఫామ్ అయిందండి. అప్పటి నుంచి ఒక దేశాన్ని UNHRC నుంచి సస్పెండ్ చేయడం ఇది రెండోసారి అండి. ఇంతకుముందు లిబియా గడాఫీ గారు పాలిస్తున్న లిబియాని 2011లో దీని నుంచి UNHRC నుంచి తీసేయడం జరిగిందండి. రష్యాను తీసేయడం అనేది రెండోసారి. మరి UNHRC గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ UNHRC అనేది ఎప్పుడు ఫౌండ్ అయిందండి? UNHRC వాజ్ ఫౌండెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006 అండి. 2006. అలాగే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనం UNHRC గురించి UNO గురించి ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడండి ఎగ్జామ్లో. ముఖ్యంగా UN ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్.
ఇలాంటి విషయాల మీద ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. యుఎన్హెచ్ఆర్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు రష్యాని సస్పెండ్ చేశారని మాత్రమే కాకుండా దానికి సంబంధించిన స్టాటిక్ విశేషాలు కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో యుఎన్హెచ్ఆర్సీ అనేది 2006లో ఫామ్ అయింది. దానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? జెనీవాలో ఉన్నాయండి. మరి జెనీవా ఎక్కడ ఉంది? జెనీవా ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్. అలాగే ఈ ప్రెసిడెంట్ పేరు కూడా ఇంపార్టెంట్ అవుతుందండి. ముఖ్యంగా మనం డబ్ల్యూహెచ్ఓ గురించి మాట్లాడుకున్నాం కదా, డబ్ల్యూహెచ్ఓ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇప్పుడు ఈ యుఎన్హెచ్ఆర్సీ ప్రెసిడెంట్ ఫెడరికో విలేగస్ గారి పేరు కూడా ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే ఇవి రెండు న్యూస్లో ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ చాలా న్యూస్లో ఉంది, ఎందుకంటే కోవిడ్-19 ఇష్యూలో చైనాకు సపోర్ట్ చేసింది అనే విషయం మీద ఆ ప్రెసిడెంట్, దాని డైరెక్టర్ జనరల్ అయిన గ్యాబ్రియాస్ గారు చాలా న్యూస్లో ఉన్నారు. ఆయన పేరు కానివ్వండి, ఇప్పుడు యుఎన్హెచ్ఆర్సీ ప్రెసిడెంట్ అయిన ఫెడరికో విలేగస్ ఈయన పేరు కానివ్వండి ఇంపార్టెంట్ అండి. అలాగే యుఎన్హెచ్ఆర్సీ ఎక్కడ ఉంది అనేది ఆల్రెడీ చాలాసార్లు అడిగాడండి, మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. జెనీవా, స్విట్జర్లాండ్. ముఖ్యంగా యుఎన్ ఆఫీసెస్ ఎక్కువగా న్యూయార్క్లో ఉంటాయండి. దాని తర్వాత జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నాయి. దాని తర్వాత ఐఎల్ఓ లాంటి ఆర్గనైజేషన్స్ ప్యారిస్లో ఉన్నాయండి. ఈ మూడిట్లో ఎక్కడో ఒక దగ్గర ఈ యుఎన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. సో దీనికి సంబంధించి మనం పెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియా యుఎస్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్. ఇండియా యుఎస్ మధ్యలో 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అనేది జరుగుతుందండి ప్రతి సంవత్సరం. ముఖ్యంగా ఇందులో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ పాల్గొనడం జరుగుతుంది. ఈసారి ఇవి వాషింగ్టన్లో జరగనున్నాయి. అందులో భాగంగా ఇండియా నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు కానివ్వండి, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, దీంట్లో పాల్గొనడానికి వాషింగ్టన్ వెళ్తున్నారు. అలాగే యుఎస్ దిక్కు నుంచి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే మనం ఎలాగైతే ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని పిలుస్తామో అక్కడ యుఎస్ వాళ్ళు దాన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని పిలుస్తారండి. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన యాంటోనీ బ్లింకన్ అండ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అంటే డిఫెన్స్ మినిస్టర్ అండి లాయిడ్ ఆస్టిన్ గారు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ ఇద్దరి మధ్యలో డైలాగ్స్ జరిగి ఇంటర్నల్ సెక్యూరిటీస్ విషయాలు కానివ్వండి, లేకపోతే రెండు దేశాలు కొన్ని రీజియన్స్, ఇండో పెసిఫిక్ లాంటి రీజియన్స్లో ఎలా పరస్పరం సహకరించుకోవాలంటి విశేషాల మీద లాంటి సంగతుల మీద కానీ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయండి. జనరల్గా ఇండియా అండ్ యుఎస్ ఇప్పుడు స్ట్రాటజిక్ పార్ట్నర్స్ కదా. ముఖ్యంగా ఇండో పెసిఫిక్ రీజియన్లో చైనాను అడ్డుకట్ట వేయడం, ఎలా అడ్డుకట్ట వేయాలో లాంటి సంగతుల మీద వీళ్ళు చర్చిస్తారండి. Dialogue would enable both sides to undertake a comprehensive review of cross-cutting issues in India-US bilateral agenda related to foreign policy. ఈ రెండు దేశాల ఫారెన్ పాలసీస్ ఒకరికొకరికి ఎలా అవసరం పడతాయి ఇలాంటి విశేషాలు అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ విషయాల మీద చర్చించుకోవడం జరుగుతుందండి. 2+2 dialogue mechanism will also provide the opportunity to exchange views about important regional and global developments. అంటే రీజనల్ అంటే ఇండో పెసిఫిక్ లాంటి విషయాలు, గ్లోబల్ డెవలప్మెంట్స్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ లాంటి సంబంధించిన విషయాలు అండ్ హౌ బోత్ కంట్రీస్ క్యాన్ వర్క్ టుగెదర్ టు అడ్రస్ కామన్ ఇంట్రెస్ట్. ఇందాకే చెప్పాను కదండి, ఇండో పెసిఫిక్ రీజియన్లో చైనాను ఆపడానికి యుఎస్, ఇండియా అండ్ మనము క్వాడ్ కూడా ఫామ్ చేయడం జరిగింది. యుఎస్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ కూడా ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ వాటర్కి సంబంధించిన డిస్ప్యూట్స్ విషయంలో ఇద్దరు కలిసి పనిచేయడానికి, ఇద్దరు కామన్ ఇంట్రెస్ట్ విషయంలో ఎలా పనిచేయాలి ఇలాంటి విషయాల మీద డిస్కషన్ చేస్తూ ఉంటారండి. దిస్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది ఇండియాకు ఏ దేశాలతో జరుగుతుంది అని అడుగుతాడు. అమెరికాతో జరుగుతుంది, రష్యాతో కూడా జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది వాషింగ్టన్లో, ఈ ఇయర్ ఇది వాషింగ్టన్లో జరుగుతుందండి. Coming on to the next topic, that is Hindustan Coca-Cola Beverages to invest 1,000 crores in Telangana. నిన్న జరిగిన మీటింగ్లో కేటీఆర్ గారు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారండి హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ లిమిటెడ్తోని. వీళ్ళు తెలంగాణలో 1000 కోట్లతో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టబోతున్నారు. అందులో 600 crores ఫస్ట్ ఫేజ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు వితిన్ 2 years అండ్ మిగిలిన 400 crores తర్వాత 5 years లోపు ఇన్వెస్ట్ చేస్తారు. ఆల్రెడీ హిందుస్థాన్ కోకాకోలా వాళ్ళ బెవరేజెస్ ప్లాంట్ ఒకటి హైదరాబాద్లోనే అమీన్పూర్లో ఉందండి. మన హైదరాబాద్ అమీన్పూర్, మియాపూర్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ అమీన్పూర్లో ఉంది. ఈసారి రెండో ప్లాంట్ పెట్టబోతున్నారండి. అది ఎక్కడ పెట్టబోతున్నారంటే సిద్దిపేట దగ్గరలోని బండతిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో. ముఖ్యంగా తెలంగాణ అనగానే ఇండస్ట్రీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఫార్మాసిటికల్ కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయండి. బట్ ఈ మధ్య కాలంలో మనం డీసెంట్రలైజేషన్ చేస్తున్నామండి. ముఖ్యంగా మహేంద్ర గ్రూప్ వాళ్ళు కానివ్వండి, వరంగల్లో, సిస్కో గ్రూప్ వాళ్ళు వరంగల్లో వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు వరంగల్లో. ఇప్పుడు
బండి తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లో మన కోకాకోలా వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పెడుతున్నారండి. జనరల్గా ఇప్పుడు హైదరాబాద్లోనే పెడతారు, బట్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డీసెంట్రలైజ్ ద డెవలప్మెంట్, డీసెంట్రలైజ్ చేయడానికి చూస్తున్నారండి. సో ఇప్పుడు బండి తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ లిమిటెడ్ వాళ్ళు ముఖ్యంగా ఏం తయారు చేస్తారంటే మన థమ్స్అప్ కానివ్వండి, కోకాకోలా, స్ప్రైట్ ఇలాంటివన్నీ వీళ్ళే తయారు చేస్తూ ఉంటారండి. ఇది ఈజ్ అన్ FMCG company that makes beverages like Thumbs Up, Sprite, Limca among the others is investing about 1,000 crores in setting up its second manufacturing unit in Telangana. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉందండి? అమీన్పూర్లో ఉందండి, హైదరాబాద్లోని అమీన్పూర్ దగ్గరలో ఉంది. అట్ బండి తిమ్మాపూర్ సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బండి తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేరు ఇంపార్టెంట్ అండి. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానివ్వండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో కానివ్వండి, ఆర్ గ్రూప్ 3లో కానివ్వండి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకనామిక్స్ సర్వేలో కానివ్వండి, ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆఫ్ ద 1,000 crores టు బి ఇన్వెస్టెడ్ ఓవర్ 5 years, అబౌట్ 600 crores విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇన్ నెక్స్ట్ 2 years. మరి ఈ యూనిట్ ఏం చేస్తుందంటే ఈ యూనిట్లో జ్యూసెస్ తయారు చేస్తారండి. జ్యూసెస్ అండ్ ఎన్హాన్స్డ్ వాటర్, ప్యాకేజ్డ్ వాటర్ అండ్ స్పార్క్లింగ్ బెవరేజెస్ ఇవన్నీ తయారు చేస్తారండి. మరి దీనికి సంబంధించి వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్కి హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ లిమిటెడ్ వాళ్ళు బండ తిమ్మాపూర్ అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్లో పెడుతున్న ఇండస్ట్రీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే వాటర్ ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ అక్కడ బండ తిమ్మాపూర్లో ఉన్న ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్కి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే వాటర్ ఇవ్వడం జరుగుతుంది. స్పీకింగ్ ఆన్ ద ఒకేషన్, ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ KTR హ్యాస్ సెడ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ అలోకేటెడ్ 48.53 acres టు HCCB. 48.53 acres ఆఫ్ ల్యాండ్ అలాకేట్ చేశారండి. దీన్ని ఎవరు అలాకేట్ చేశారంటే TSICC వాళ్ళు అలాకేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున. ద యూనిట్ విల్ క్రియేట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు అబౌట్ 300 people. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 300 peopleకే ఇవ్వడం జరుగుతుందండి, బట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జ్యూసెస్ తయారు చేయడం కానివ్వండి, కూల్ డ్రింక్స్ తయారు చేయడం కానివ్వండి, మామిడి పండ్లు మరియు నిమ్మకాయలు అవసరం పడుతుంది, అవన్నీ లోకల్గానే సేకరిస్తూ ఉంటారు. సో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ విల్ బి 300 people అండ్ అబౌట్ 50% ఆఫ్ దెమ్ విల్ బి ఉమెన్ అండ్ లోకల్ అని KTR గారు తెలియజేయడం జరిగింది. HCCB signed a memorandum of understanding MOU with government of Telangana for capacity building of organizations in the areas of water, solid waste management and skill building. Both will collaborate to impart skill training to over 10,000 youth in 2 years. తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే HCCB వాళ్ళు కానివ్వండి 10,000 మంది యువకులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తారండి రానున్న 2 ఏళ్లలో. ఇదండి దానికి సంబంధించిన మ్యాటర్. అండ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఫోర్బ్స్ బిలియనియర్స్ 2022, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఫోర్బ్స్ వాళ్ళు నిన్న బిలియనియర్స్ లిస్ట్ ప్రకటించడం జరిగిందండి. దానికి సంబంధించిన విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ఫోర్బ్స్ బిలియనియర్ లిస్ట్లో ఎలాన్ మస్క్ గారు, ద ఫౌండర్ ఆఫ్ స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా కంపెనీ ఉంది కదండి, ఈ కార్స్ తయారు చేస్తూ ఉంటారు. అండ్ స్పేస్ ఎక్స్ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు సెండ్ శాటిలైట్స్ ఇన్ టు స్పేస్. దీని ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ గారు ఈసారి ఫోర్బ్స్ లిస్ట్లో మొట్టమొదటిసారిగా మొదటి స్థానంలో నిలవడం జరిగిందండి. విత్ ఎ నెట్వర్త్ ఆఫ్ $219 billion US నేను మొదటి ప్లేస్లో నిలవడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్లో అమెజాన్ చీఫ్ అయిన జెఫ్ బిజోస్ గారు ఉన్నారండి. అండ్ జెఫ్ బిజోస్ గారు ఉన్నారు. మొత్తంగా అమెరికా నుంచి 735 మంది బిలియనియర్స్తో అమెరికా అత్యధిక బిలియనియర్స్ ఉన్న దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిచిందండి. అండ్ చైనా రెండవ స్థానంలో ఉంది విత్ బిలియనియర్స్ కౌంట్ ఆఫ్ 607 బిలియనియర్స్. 607 బిలియనియర్స్తో చైనా వాళ్ళు రెండో పొజిషన్లో ఉండడం జరిగిందండి. అండ్ ఇండియాకు సంబంధించి ముఖేష్ అంబానీ గారు మొత్తంగా 10th ప్లేస్లో ఉన్నారండి వరల్డ్లో. బట్ ఇండియా నుంచి ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు విత్ $90 billion. $90.7 billion తోని ముఖేష్ అంబానీ గారు 10th ప్లేస్లో ఉండడం జరిగిందండి. అండ్ 11th ప్లేస్లో గౌతమ్ అదానీ గారు నిలవడం జరిగింది. వీళ్ళు ఇండియా నుంచి ఫస్ట్ 2 పొజిషన్స్లో ఉన్నారండి. మొత్తంగా వరల్డ్లో టాప్ 10లో ఎవరున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ $219 billion తోని ఫస్ట్ ప్లేస్లో ఉన్నారండి. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్. జెఫ్ బిజోస్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. జెఫ్ బిజోస్ ఏంటంటే అమెజాన్ కంపెనీ అయినది. అండ్ థర్డ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఫోర్త్ బిల్ గేట్స్, ఫిఫ్త్ వారెన్ బఫెట్. బిల్ గేట్స్ ఎవరండి? మైక్రోసాఫ్ట్ ఫౌండర్. వారెన్ బఫెట్ ఎవరు? ఈయన బెర్క్షైర్ హ్యాత్వే యొక్క కంపెనీ ఫౌండర్ అండి. లారీ పేజ్ గూగుల్.
అండ్ ముఖేష్ అంబానీ విత్ $90.7 బిలియన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇండియా నుంచి 10th పొజిషన్లో ఉన్నారండి. దాని తర్వాత పొజిషన్లో 11th గౌతమ్ అదానీ గారు ఉండడం జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2021. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డ్ అనేది లిటరరీ రంగంలో అత్యంత ప్రముఖమైన అవార్డు అండి. దీన్ని కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఇయర్ ఎవరికి ఇచ్చారో తెలుసుకుందామా. దిస్ ఇయర్ నోటెడ్ పోయెట్ అండ్ లిటరేటర్ ప్రొఫెసర్ రామ్దరస్ మిశ్రా గారికి ఇవ్వడం జరిగిందండి ద ప్రెస్టీజియస్ సరస్వతి సమ్మాన్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2021 ఫర్ హిస్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ మేతో యహాహూన్ అనేది ఆయన రాసిన పోయమ్స్ యొక్క ఒక కలెక్షన్ అండి. దానికి సంబంధించి రామ్దరస్ మిశ్రా గారికి ఈ సంవత్సరం ప్రెస్టీజియస్ సరస్వతి సమ్మాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఈసారి ప్రెస్టీజియస్ సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి ఇచ్చారని అడుగుతాడండి. ఆన్సర్ ఈజ్ రామ్దరస్ మిశ్రా. అండ్ దీన్ని ఎవరు ఇవ్వడం జరుగుతుంది అని అడుగుతాడు. జనరల్గా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా ఇచ్చి ఒక 4 ఆప్షన్స్ ఇస్తారండి. ఆన్సర్ ఈస్ కేకే బిర్లా ఫౌండేషన్ అండి. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డుని ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరరీ అండి. లిటరరీ ఫీల్డ్లో ఇది అత్యంత ప్రముఖమైన అవార్డు అండి. అండ్ రామ్దరస్ మిశ్రా గారు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వారండి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ డిస్టిక్కి సంబంధించిన వారు. అండ్ దిస్ అవార్డ్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1991 నుంచి సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సరస్వతి సమ్మాన్ అవార్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ లిటరరీ అవార్డ్ ఇన్ ద కంట్రీ. ఇట్ ఈస్ గివెన్ ఎవ్రీ ఇయర్ టు అన్ అవుట్స్టాండింగ్ లిటరరీ వర్క్ రిటర్న్ ఇన్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ బై అన్ ఇండియన్ సిటిజన్. ముఖ్యంగా ఇండియాలో ఉన్న 22 గుర్తించబడిన 22 లాంగ్వేజెస్లో రాసిన ఇండియన్కి, భారతీయుడికి మాత్రమే ఈ అవార్డు ఇస్తూ ఉంటారండి. ఈ అవార్డు గెలిచినందుకు 15 లక్షల రూపాయలు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దిస్ అవార్డ్ ఈస్ గివెన్ బై కేకే బిర్లా ఫౌండేషన్. ఇదండి ద సరస్వతి సమ్మాన్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1991 బై కేకే బిర్లా ఫౌండేషన్. చాలాసార్లు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సరస్వతి సమ్మాన్ అవార్డ్ వాజ్ గివెన్ బై విచ్ ఫౌండేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఈస్ కేకే బిర్లా ఫౌండేషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సెర్బియన్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వువిక్ విన్స్ న్యూ టర్మ్. ఆల్రెడీ ఈయన సెర్బియన్ ప్రెసిడెంట్గా చేస్తున్నారండి. ఈసారి ఈయన మళ్ళీ ఎలక్ట్ కావడం జరిగింది. మొన్న హంగారీ ఎలక్షన్ గురించి చూసాం కదండి. హంగారీ ఎలక్షన్ వల్ల ఈ సెర్బియా అనేది యూరోప్లో, ఈస్టర్న్ యూరోప్లో ఒక చిన్న దేశం అండి. అటు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుండడం, ఇటు హంగారీలో ప్రెసిడెంట్గా గెలవడం, మళ్ళీ ఆయన 4వసారి గెలవడం వల్ల దీనికి సంబంధించిన న్యూస్, సెర్బియన్ ప్రెసిడెంట్కి సంబంధించిన న్యూస్ పెద్దగా న్యూస్లో లేదండి. బట్ ఇలాంటి విషయాలు, ఇలాంటి క్వశ్చన్సే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడుగుతాడండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉంటాడు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెయిన్స్ ఎగ్జామ్ అండి. అలెగ్జాండర్ వువిక్ హ్యాస్ అగైన్ వన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సెర్బియా. Alexander Vučić has been re-elected as the president of Serbia. Serbia's incumbent president and his Serbian Progressive Party scored a massive victory in the Balkan countries' presidential, parliamentary and municipal elections. అటు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కానివ్వండి, ఇటు పార్లమెంటరీ ఎలక్షన్స్లో కానివ్వండి, అండ్ మున్సిపల్ ఎలక్షన్స్లో కానివ్వండి, ఈ అలెగ్జాండర్ వువిక్ గారికి సంబంధించిన పార్టీయే విజయదుందుభి మోగించడం జరిగింది. మరి సెర్బియా గురించి తెలుసుకున్నప్పుడు సెర్బియా యొక్క స్ట్రాటజిక్ పాయింట్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా. సెర్బియా క్యాపిటల్ సిటీ ఏంటండి? సెర్బియా క్యాపిటల్ సిటీ ఈజ్ బెల్గ్రేడ్ అండి. సెర్బియా క్యాపిటల్ సిటీ ఈజ్ బెల్గ్రేడ్. సెర్బియా కరెన్సీ ఈజ్ సెర్బియన్ డినార్. సెర్బియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వువిక్. అలాగే సెర్బియా నుంచి ఒక ఇంపార్టెంట్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారండి. ఆయన COVID-19 వ్యాక్సిన్స్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన COVID-19 వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆయనని ఆడనివ్వకపోవడం జరిగింది. ఆయన ఎవరండి? హీఈస్ వరల్డ్ నంబర్ 1 అండి, నోవాక్ జోకోవిచ్. ఈ పేరు గుర్తుపెట్టుకొని నోవాక్ జోకోవిచ్ గారిని, ఏ టెన్నిస్ ప్లేయర్ని ఆస్ట్రేలియన్ ఓపెన్లో COVID-19 వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల ఆడనివ్వలేదు అని అడుగుతాడండి. ఆన్సర్ ఈస్ నోవాక్ జోకోవిచ్. మనం సెర్బియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఒక టెన్నిస్ స్టార్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వచ్చిందండి సందర్భానుసారంగా. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ MCQs. ప్రకృతి విచ్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఈజ్ ఎ మాస్కట్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ విచ్ ఫీల్డ్. ఈ ప్రకృతి అనే మాస్కాట్ని ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు దీన్ని లాంచ్ చేశారండి. ఆయన మాట్లాడుతూ మనం చిన్న చేంజెస్, మన డే టు డే లైఫ్లో చిన్న
చేంజెస్ని చేసుకోవడం వల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ నుంచి మనం చాలా సేఫ్గా ఉండొచ్చు అని తెలియజేశారు. సో ఈ ప్రకృతి అనే లోగో దేనికి సంబంధించిందండి? ఇప్పుడు ఆప్షన్స్ ఆర్ ఏ ప్లాస్టిక్ పొల్యూషన్, బి జెండర్ ఈక్వాలిటీ, సి ఎల్జిబిటీ రైట్స్, డి స్కిల్ డెవలప్మెంట్. ఇందాకే నేను చెప్పాను దేని గురించి భూపేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ దేని నుంచి మనము చిన్న మన డే టు డే లైఫ్లో చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల దేని నుంచి మనం దూరంగా ఉండవచ్చు అని చెప్పారు. ప్లాస్టిక్ పొల్యూషన్ అండి. సో ఆన్సర్ ఈస్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ ప్రాకృతి అనేది mascot is to create awareness on the field of plastic pollution. Coming on to the next topic, that is, as per the update of World Health Organization's air quality database, what percentage of world breathe unhealthy air? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేసిందండి. దాని ప్రకారం వాట్ పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్ బ్రీత్స్ అన్హెల్తీ హెయిర్ అని అడుగుతున్నానండి. ఆప్షన్స్ ఆర్ ఏ 25%, బి 49%, సి 75%, డి 99%. ఆన్సర్ ఏంటంటే 99% అండి. మొత్తంగా ప్రపంచంలో 99% ఆఫ్ పీపుల్ అన్హెల్తీ ఎయిరే తీసుకుంటున్నారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. Coming on to the next topic, that is Saraswati Samman was awarded by which of the following foundation? మనం ఇందాకే మాట్లాడుకున్నాం సరస్వతి సమ్మాన్ అవార్డ్ ఈజ్ ఏ ప్రెస్టీజియస్ లిటరరీ అవార్డ్ అని. లిటరరీ ఫీల్డ్లో దీన్ని ఇవ్వడం జరుగుతుందండి. కవులకు రచయితలకు ఇస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇది 1991 నుంచి ఇవ్వడం జరుగుతుందని, ఈ అవార్డు విన్ అయిన వాళ్ళకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఇస్తూ ఉంటారని, ఈ అవార్డు విన్ అయిన వాళ్ళకు 15 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఏ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇస్తున్నారు అనేది క్వశ్చన్ అండి. ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఒకసారి ఆల్రెడీ అడిగారండి. సో మళ్ళీ అడిగే అవకాశం కూడా ఉంది. ఆప్షన్స్ ఆర్ ఏ టాటా గ్రూప్, బి రిలయన్స్ ఫౌండేషన్, సి కేకే బిర్లా ఫౌండేషన్, డి నన్ ఆఫ్ ది అబోవ్. జనరల్గా ఇలాంటివి మనం టాటా గ్రూప్ అనుకుంటామండి, ఎందుకంటే టాటా వాళ్ళు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. బట్ ఆన్సర్ ఈస్ కేకే బిర్లా ఫౌండేషన్ అండి. బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ సరస్వతి సమ్మాన్ అనే అవార్డుని ఇవ్వడం జరుగుతుందండి. దిస్ ఈజ్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ అండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.